అచ్చుల సిరికొండ మండల పరిధిలోని నర్సింగ్పల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం వైస్ చైర్మన్ ఫిలిప్ ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరీమణులకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సుజాత ఫిలిప్స్ కుమారుడి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ కవితను సుజాత ఫిలిప్స్ దంపతులు ఘనంగా సన్మానించారు. అనంతరం సిరికొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర 42,000 పెన్షన్ల వివరాలు ఉన్నాయని, పెన్షన్లు 4,000 రూపాయలు ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని, ప్రజలు రుణమాఫీ రైతు బంధును కోరుకుంటున్నారని, తొందరలోనే ఇచ్చే రైతులను ఆదుకోవాలని కోరారు. వేడుకల్లో పాల్గొన్న వారిలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుమన రమణారెడ్డి, ఎంపీపీ సంగీత గంగాధర్, జెడ్పీటీసీ మాన్సింగ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్, బీఆర్ఎస్ పార్టీ మండల నర్సారెడ్డి అధ్యక్షులు శ్రీనివాస్, బీఆర్ఎస్ సిరికొండ గ్రామ శాఖ అధ్యక్షులు దువ్వూరి సంతోష్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్, మాజీ ఎంపీపీ మంజుల ప్రకాష్, మాజీ మైనార్టీ సెల్ ఐటీ సెల్ అధ్యక్షుడు మహేందర్, రూరల్ జాగృతి కన్వీనర్ సాయి చరణ్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్. పరిస్థితి ఎందుకు తేవాలి? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి 44 లక్షల మందికి యథాతథంగా పెంచి 4,000 రూపాయలు ఏదైతే మీరు పెన్షన్ అని చెప్పిండ్రో అది జనవరి 1వ తారీఖు నుండి జమ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల మధ్యలో గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు అదొకటి కోరిండ్రు. రెండవ అంశం, బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పెద్ద తేడా లేదు. దాదాపుగా 2% లోపలనే ఓటు శాతంలో మరి ప్రభుత్వంలోకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల్లో చెప్పింది ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలు రేషన్ కార్డులు మంచిగా చేసుకుంటామని చెప్పినాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి రేషన్ కార్డులకే పథకాలు ఇస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఖచ్చితంగా మొదలు రేషన్ కార్డులు అందరికీ ఇస్తే, ఇచ్చిన తర్వాత పథకాలు ఇస్తే అప్పుడు అందరికీ కూడా పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకునేటటువంటి అప్లికేషన్స్లో రేషన్ కార్డుల కోసం ఉన్నటువంటి అప్లికేషన్స్ను త్వరితగతిన తీసుకొని ముందు రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత పెన్షన్లు కానీ పెంపులు కానీ అన్ని పథకాలు చేస్తే ఈజీగా ఉంటుంది. ఒకటి, ఆల్రెడీ పెన్షన్ వచ్చే వాళ్లకు 4,000 డైరెక్ట్గా వేసేటటువంటి సౌలత్ ఉండి కూడా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తూ ఉందనే ప్రశ్న వస్తుంది. రెండవది, రేషన్ కార్డులు ఎందుకు తక్షణమే ఇవ్వడం లేదు, రేషన్ కార్డుల విషయంలో రకరకాలుగా ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి రెండవ ప్రశ్న వస్తూ ఉంది. మరి మూడవది, రైతు బంధు ఇంకా పడలేదనేటటువంటి చర్చ గ్రామాలలో జరుగుతూ ఉంది. దాని పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. అదేవిధంగా మరి మొత్తం అప్లికేషన్ ఇవాళ చూసినట్టయితే నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా కూడా చెప్పలేదు. మరి యువతలో గ్రామాలలో చర్చ జరుగుతూ ఉంది. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు అప్లికేషన్లో నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి కాలం పెట్టలేదు అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. సో కొత్త ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా సమయం పడుతుంది, అందులో అనుమానం లేదు. కాకపోతే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు 44 లక్షల మందికి ఆల్రెడీ పెన్షన్ వస్తున్నప్పుడు వాళ్ళకే డైరెక్ట్గా పెంచి 4,000 వేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ అందరినీ అర్జీలు పెట్టుకోమని అనడం డబుల్ పని అవుతుంది, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చేటటువంటి వారందరికీ యథాతథంగా జనవరి 1వ తారీఖు నాడు మీరు పెన్షన్ని పెంచి 4,000 వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు జనవరి 1వ తారీఖు నుండి మా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ కొత్త ప్రభుత్వం చెప్పడం జరిగింది 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టే అవసరం లేదన్నది. నిన్ననే కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు కూడా అట్లనే ఇంకెవరో చెప్పినట్టున్నారు, బిల్లు కట్టే అవసరం లేదని. మరి జనవరి 1వ తారీఖు తర్వాత కరెంటు బిల్లు కట్టకుండా 200 యూనిట్లు వచ్చేటటువంటి మన సోదరులందరూ కూడా కరెంటు బిల్లు కట్టకుండా ఉండండి. ఎందుకంటే